5 సంవత్సరాల నిరీక్షణ మరి ఈరోజు కౌంటింగ్ రూపంలో మొత్తం దేశం మొత్తం కూడా రీసౌండ్ వచ్చే రిజల్ట్. ఎందుకు రీసౌండ్ వచ్చే రిజల్ట్ అంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్న 2019 ఎన్నికల్లో 151 సీట్లతోటి అధికారం కైవసం చేసుకున్న వైఎస్ఆర్ పార్టీ మరి ఈరోజు ఫలితాలు చూస్తే ప్రస్తుతానికైతే బిత్తుకుమంటూ 11 నెంబర్ దగ్గర ఎలాడుతూ ఉంది. 9 వచ్చేసిందా? 10లో ఉందా? ఓకే. మళ్ళీ ఇంకొక నిమిషం పోతే అది కూడా తగ్గి సింగిల్ డిజిట్కి వస్తుందని చెప్పని అనుకుంటా ఉన్నాం. మీకు గుర్తుంటే మనం గతంలో చెప్పుకున్నాం, మొత్తం కూటమి లెక్కేసుకుంటే దాదాపు 56% ఓట్లతోటి ఇదొక హిస్టరీ. ఏపీ ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ ప్రభంజనం లేదు, దాన్ని మించిన ప్రభంజనం. ఒక్కసారి మన విశాఖ జిల్లా కూడా తీసుకుంటే ఒక ఏజెన్సీలో తప్పిస్తే మొత్తం విశాఖపట్నం పార్లమెంటు కావచ్చు, అనకాపల్లి పార్లమెంటు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం క్లీన్ స్వీప్. నేను నిన్న కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడితే ఏంటి అంటే చెప్పాను, నేను ప్రజల్లో ఒక కసి కనిపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఓట్లేసి ఈ వైఎస్ఆర్ పార్టీకి చరమగీతం పాడాలి, ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా భూస్థాపితం చేయాలనే కసి, కోపం, ఆవేదన ప్రజల్లో కనిపిస్తుంది. సరే, ఇప్పుడు దాకా భీమిలి కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత ఎప్పుడు రాని ఒక చరిత్ర ఎరగని ఘన విజయం ఇది. అటువంటి ఘన విజయం అందించిన భీమిలి ప్రజలకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 4 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 37,500 ఓట్లు, ఆ రోజు అదొక రికార్డు మెజార్టీ. మరి ఆ రికార్డు కంటే ఎక్కువ మెజార్టీ మళ్ళీ సునామీలో మనకు రావడం జరిగింది. అంతేకాదు పార్లమెంట్లో అన్ని స్థానాల్లో కూడా ఎక్కడ కూడా మెజార్టీ చూసుకున్న వేలు 50,000, 60,000, 70,000, 1,00,000 ఈ మెజార్టీలు ఇవి ఎప్పుడు గతంలో చూడాల. అటువంటి మెజార్టీలతోటి గెలిపించిన ఈ ప్రజల రుణం తప్పకుండా తీర్చుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఈసారి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్నారు 21 మంది ఎమ్మెల్యేలతోటి. అలాగే కొత్తగా ఈ ఏర్పడే ఈ అసెంబ్లీకి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మొన్న ఏదైతే 2019-24 అసెంబ్లీ సమావేశాల్లో ఒక పొలిటికల్ లెజెండ్, ఆయన 3 సార్లు ఇప్పటికే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు, దేశ రాజకీయాల్లోనే ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి, అంత సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారి నాన్నకి సమకాలికుడు, ఆయనతో పాటు రాజకీయాలు చేసిన వ్యక్తి, అటువంటి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానించిన తీరు ఎవ్వరు కూడా మర్చిపోలే ప్రజలు. ఆ రోజు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఆయన ఒక శపథం చేశారు. ఇటువంటి కౌరవ సభలో మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను అని చెప్పినట్టు డంకా బజాయించి మళ్ళీ రేపు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అడుగు పెట్టబోతున్నాడు. అవన్నీ ఆలోచించుకునే మనం మీకు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో పెట్టినప్పుడు మాకు ఉన్న అప్పు తెలుసు, కమిట్మెంట్ తెలుసు, అవన్నీ చేయాలంటే ఏం చేయాలో తెలుసు, అవన్నీ ఆలోచించుకొని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీరే చూడబోతా ఉన్నారు. ఏ ఒక్క చెప్పిన సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వదిలిపెట్టేది, అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అట్ ద సేమ్ టైం మళ్ళీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జోరు అందుకుంటాయి. ఖచ్చితంగా బిగ్ వేలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాం.